అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ దరిద్రాన్ని మాట్లాడాలంటే కూడా నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా దీని మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. గతంలో కూడా శ్రీనివాస్ అలియాస్ అఘోరిగా మాట్లాడుకునే శ్రీనివాస్ని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ ఇది ఇంకా ఎన్ని రోజులు సుదీర్ఘంగా నడుస్తుంది? ప్రతిరోజు పొద్దున్నే లేస్తే సాయంత్రం దాకా అఘోరి అలా చేసింది, అఘోరి ఇలా చేసింది, అఘోరి ఇలా చేసింది అని. అంటే జనాలు మోసపోతున్నారా? జనాల మైండ్ మోసపోతుందా? లేకపోతే తను ఇలా చేయడానికే పూనుకుందా అనే విషయం ఒకటి అర్థం కావట్లేదు గురువుగారు నిజానికి. చిన్న కరప్షన్. అఘోరి కాదు, అఘోరా. అఘోరా. అఘోరా అయినా వీడు అఘోరా ఎలా అవుతాడు? రైట్ గురుగారు. నువ్వు అడిగిన దాంట్లో ఒక విషయం చెప్తా. ఒక్క నిమిషం గురుగారు. మీరు అన్నది అఘోరా. అఘోరా అంటే పురుషాంగం ఇవన్నీ ఉండే వాళ్ళను అఘోరాలు అంటారు. నేను కూడా చూశాను. అంటే ఒకనొక సమయంలో నేను కూడా చూశాను టీవీలలో. ఎప్పుడైతే స్త్రీగా కంప్లీట్గా మారిపోయిన తర్వాత నేను అఘోరిని అని చెప్పుకోవడం తనే చేశారు. సో దీని మధ్య వ్యత్యాసం ఏమంటారు? మనకు తెలిసి పురుషులే కాదండి, స్త్రీలు కూడా చాలా మంది అఘోరాలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళి చూడండి, ఆ కాశీ అటువైపు కూడా వెళ్ళి చూడండి, మహారాష్ట్ర అటువైపు కూడా అఘోరాలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ రోజైనా ఏ ఆడవారైనా సరే బయటికి వచ్చి నేను ఒక అఘోరాని అని ఎవరైనా చెప్పుకున్నారా? లేదు, చెప్పుకోలేదు. నేను చూడలేదు అసలు ఫస్ట్. ఎందుకనంటే వారు జనసంచరణలోకి ఎందుకు వస్తారండి? జనసంచరణకి రాదు. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది శక్తి పెరగడం. ఆ శక్తి ఏం చేయాలి? వాళ్ళు గ్రహణ స్థితిగతులు ఉన్నప్పుడు, అంటే మన ప్రపంచానికి గ్రహణం అనేది ఒకటి పడుతూ ఉంటుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు. ఆ గ్రహణాల వల్ల దేవాలయంలో స్వామివారి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దేవాలయంలో స్వామివారి శక్తి తగ్గుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు బ్రాహ్మణులు కూర్చొని నిత్య జపారాధన చేస్తూ ఉంటేనే ఆ శక్తి అనేది పూర్వ వైభోగం వస్తుంది దేవాలయానికి, దేవుడికి దేవాలయానికి. విన్నారా? ఆ శక్తి ఇవ్వాలి అంటే వీళ్ళ సాధన అనేది అంత ముఖ్యమైనది. అఘోరా అనే వ్యక్తులు మన భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ఎటువంటి కీడుల్లో పడకుండా రక్షింపజేయాలి అని. దేశానికి సైనికులు ఎలాగో ప్రపంచానికి సైనికులు అఘోరాలు. విన్నారా? ప్రపంచానికి సైనికులే అఘోరాలు. అందుకోసమే వాళ్ళు ఎక్కువ జనసంచరణ చేయరు. వాళ్ళు జనసంచరణ చేసేది ఎప్పుడు? కుంభమేళా అప్పుడు. కుంభమేళా కానీ, తర్వాత రెండోది కామాఖ్యలో అంబబూచి మేళా అని జరుగుద్ది. ఆషాఢంలో జరుగుద్ది. దానికి ఖచ్చితంగా వెళ్తారు. అవునా? మళ్ళీ తర్వాత రెండోది ఏంటంటే పుష్కర స్నానాలు. ఇంకొకటి వీడు అఘోరా అఘోరి అఘోరా అఘోరి అనుకుంటా మనం అందరం తీసుకుంటున్నాము. వాడొంటికి రాసుకున్నది ఏంటండి? బూడిద అంటారు కదండి. అంటే శివుడి విభూది అంటారు. శివుడి విభూది అంటారు. సరే, తెల్లగా ఎందుకు ఉంటుంది మరి అది? అంటే నేను ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా అప్పుడే కాలుతున్న శవాన్ని బూడిదని తీసుకొని నేను ఇలా రాసుకున్నాను అని చెప్పేసి. కానీ గురువుగారు నేను పక్కన కూర్చున్నప్పుడు అదొక రకమైన స్మెల్ వచ్చింది గురుగారు. వాసన వచ్చింది. అవునా? చితాభస్మము ఒంటికి రాసుకున్నవాడు తడిపి పెట్టుకుంటే తెల్లగా కనిపించదు, నలుపు రంగులో కనిపిస్తుంది. నువ్వు మామూలుగా అయినా సరే చూడు, ఏదైనా హవనం చేసిన తర్వాత ఆ బూడిద తీసి దాంట్లో నీళ్లు పోసి ఒక్కసారి ఇలా చూడు, నల్లగా అయిపోతుంది. ఇక్కడ ఎందుకు గురుగారు? హోమంలో తీసుకున్నప్పుడు కూడా మనం చూస్తే నల్లగానే కనిపిస్తుంది కదా. ఏదైనా కర్రల్లో నుంచి వచ్చినటువంటి చితాభస్మము ఏదైనా నలుపు రంగులో ఉంటది. అవునా? అది వాడు ఒంటికి పూసుకునేటప్పుడు నలుపుదనం వచ్చిందా, తెలుపుదనం వచ్చిందా? పూర్తిగా తెల్లగా ఉంది. సరే ఆ విషయం పక్కకు పెడదాము. తర్వాత లిప్స్టిక్ పుయ్యమని అఘోరాలో ఉందా అండి? ఉన్నదా? లేదు. లేనప్పుడు వాడు ఎలా పెట్టుకుంటున్నాడు అవి? తర్వాత ఇంకో రెండో విషయం చెప్తా వినండి. వాడు మొదలు బట్టలు లేకుండా వచ్చాడు. తర్వాత నల్లటి ఎరుపు వస్త్రాలు కట్టాడు. అది కూడా ఎక్కడో అదే శివునికి అభిషేకం చేసే క్రమంలో ఒక బ్రాహ్మణుడు ఇది సమయం, ఇది ఇలా కాదని చెప్పేసి తన తీసుకొచ్చి కప్పిన సందర్భాన్ని ఒకసారి చూసాను నేను. సరే, చూశారు, ఓకే, కాదనట్లా. వీడు నేను అది చేస్తా, ఇది చేస్తా, అలా పీక్తా, ఇలా పీక్తా అని మాట్లాడారు. అదే ఒకానొక దేవాలయంలో
పోలీస్ వ్యవస్థ వాళ్ళు అందరు కలిసి వాడి మీదకి వచ్చినప్పుడు వాడి కారులో ఉన్న పెట్రోల్ వాడి మీద ఉన్న కారు మీద ఎందుకు పోసుకుంటాడు? వాడు ఒక అఘోర అండి, వాడు ఒక శక్తి ఉన్నవాడండి, వశీకరణ చేసుకునేవాడండి. అంత శక్తి ఉన్నవాడు 10 మందిలో పెట్రోల్ ఎందుకు పోసుకుంటాడు? ఆత్మార్పణ చేసుకో. ఆత్మార్పణ అంటే ఆత్మార్పణ చేసుకునేవాడు ఎవ్వడు కూడా ఆ అఘోరాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ అనేది ఒంటి మీదకి రాదు. ఇంకోటి గురుగారు, నేను విన్నాను అఘోరాలు డబ్బులు ఇస్తే ఇట్లా విసిరేస్తారు, వాళ్ళకు డబ్బుతో కాదు అసలు ఇట్లా పనే లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. మరి వీడేంటండి లక్షలు లక్షలు తీసుకొని కోట్లు తీసుకొని సంపాదించుకొని ఇంకెక్కడో చేస్తున్నాడు. బిజినెస్ చెప్పాను కదా, సనాతన ధర్మం అనే పేరు మీద జరిగే ప్రతి ఒక్క బిజినెస్ ఇదంతా. మొదటగా నేను తీసుకున్నప్పుడు తెలంగాణకు ముప్పు రాబోతుంది, తెలంగాణలో ముప్పును ఆపడానికి మాత్రమే నేను సంచరిస్తున్నాను అని చెప్పేసి నేను ఒక వర్డ్తో ఒక పదంతో ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే వేములవాడలో ఉన్న దర్గాను నేను కూలగొట్టడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఇంకోటి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అక్కడ నుంచే వీడు ఫేమస్ అయిపోయాడు అనమాట, నిజానికి చెప్పాలి అంటే. సో నిజంగానే వీడికి అది ఉందా, లేకపోతే బయట నేను ఫేమ్ అవ్వాలి, డబ్బులు రావాలనే ఉద్దేశంతోనే ఉన్నాడంటారా? లేదండి, డబ్బులు అనేది ఫేమ్ అనే విషయం పక్కకు పెడితే డబ్బులు సాధించాలనేది అయితే ఒప్పుకుంటా, కానీ దీనికంటే ముందు మత విద్వేషాలను తీసుకురావాలి అని ఆలోచన. ఓకే, ఎస్ కరెక్ట్. హిందువులు ముస్లిము కలిసి ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం అబ్బాయి అనుకుందాము, నీ ఇంట్లో ఏమైనా పండుగ జరిగితే నా ఇంటికి పాయసం వస్తావు, దాన్ని ఆటోమేటిక్ గా మనం స్వీకరిస్తాము. మనం కూడా ఏదైనా ఉంటే నా ఇంట్లో జరిగే పూజకు నువ్వు వచ్చి పులిహార దద్దోజనం తీసుకొని పోయావు. మన పూర్వం నుంచి హిందూ ముస్లిం భాయి అని వచ్చింది, నేను రాదనట్లా. సెక్యులారిటీ ఎప్పుడైతే పోయిందో అప్పుడు హిందూ ముస్లిం భాయి అని వచ్చింది. రాను ఏంటంటే ఇది అని ఎప్పుడైతే కాశ్మీర్ ఇవన్నీ మనకు దూరంగా కావడానికి పాకిస్తాన్ ఏ విధంగా అయితే చేసిందో అక్కడ నుంచి కొంతమంది టెర్రరిస్టులు ఇలా వచ్చి తయారవ్వడం, ఉగ్రవాద తీరాన్ని తీసుకురావడము, వాళ్ళకు నచ్చిన విధేతత్వాలను వాళ్ళు ప్రారంభించడం. నాకు ఇప్పుడు ఈ విషయం అన్నాక నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందండి. ఇది చెప్పాక ఇంతవరకు ఏ ఛానల్లో ఇలా చెప్పలేదు నేను. ఏంటి అని అంటే, వాడు వచ్చినోడు మొదలు ఆ ముస్లిం దేవుడి మీదనే ఎందుకు పడ్డాడు? దర్గా మీద, వేములవాడ దర్గా మీద ఎందుకు పడ్డాడు? మన భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో ఎప్పటికీ కూడా ఆనుకొని ముస్లిం దేవాలయాలు చాలా ఉన్నాయి. దేవాలయానికి మసీదుకి ఎక్కడో ఎందుకు గురువు గారు, ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగే బోనాలు గోల్కొండ కోటలో లేదా తర్వాత ఇంకోటి వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్న బీబీ నాంచారి ఇప్పటికీ లేరా? అలంపూర్లో శ్రీ జోగులాంబ ముస్లిం. ఇవన్నీ పక్కకు పెడితే సాక్షాత్కారుడైనటువంటి కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష తీసుకొని ఫస్ట్ ముస్లిం దేవుడిని దర్శించుకున్న తర్వాతనే ఆ స్వామి వారి మకర జ్యోతిని తీసుకుంటారు కదా. తీసుకుంటారు. మొహరం వచ్చినప్పుడు కూడా హిందువులు ముస్లింలు కలిసే జరుపుకుంటారు. పీరీలు ఎత్తడము రైట్. ఆ పీరీలు ఊర్లో తిరుగుతూ ఉంటే మనం కూడా చిన్నప్పుడు ఎత్తుక్కున్నాము. అలాంటి విద్వేషం వాళ్ళకు ఉంటే వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు పీరీలు? ఎదుటి వ్యక్తి ఎవడైనా సరే వాడి యొక్క దోష నివారణ కావాలి. హిందూ దేవుడు అయితేంది, ముస్లిం దేవుడు అయితేంది, ఇంకెవరైతే ఇప్పటికీ కూడా ఊర్లలో నడుస్తుంది ఏంటంటే, ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఉంటే దర్గా దగ్గరికి తీసుకెళ్ళి తావీజ్ అది వేస్తారు, సెట్ అయిపోతుంది. ఇప్పటికి అంటే వీడు మతపరంగా విద్వేషాలు అంటే వీడు ఒక టెర్రరిస్ట్ అయినా కావాలి. క్లారిటీ చెప్పాలంటే వీడు ఒక టెర్రరిస్ట్ అయినా కావాలి. వాస్తవానికి ఏంటంటే వాడి పేరు శ్రీనివాసు. ఎక్కడ? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర వాడు అసలైన ఊరు. విన్నారా? బెల్లంపల్లి దగ్గర వాడి ఊరు. వాడు బాంబేకి వెళ్ళి అంగమార్పిడి చేసుకొని అక్కడనే పింకీ అనే వేషధారణ వేసి రోడ్ల మీద కూడా అడుక్కున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. అవునా? వాడికి సంబంధించిన కొంతమంది ట్రాన్స్మెన్స్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అవునా? తర్వాత రెండో విషయం ఏంటి? వీడు సాధన అంటున్నాడు. ఏం సాధన చేశాడంట? మీరు వినే ఉంటారు, ఒక ఛానల్లో
మీరు అఘోరులు కదా, అఘోరి మంత్రాలు వస్తాయా మీకు అని నేను అన్నాడు. కూడా అడిగాను గురువు గారు. అడిగారా? అడిగారు నేను ఆ కూడా ఏం అడిగాను. చెప్పాడు మీకు? అడిగారు అంటే దాన్ని సమయాన్ని బట్టి మేము తీస్తామండి అని చెప్పేసి అన్నారు. మీతో అలా చెప్పాడు కదా. మరి వీడు ఒక ఛానల్లో ఒక మంత్రం వినిపించాడు. ఓం క్రాం క్రాం బుం బుం భం భుష్ షాకిని ఢాకిని ధూకిని అని అన్నాడు. ఈ ఢూకిని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఢూకిని ఢూకిని అంటే పక్కింటోడి ఇంట్లో దులుపు అన్నాడు. నాకు అర్థం కాదు దానికి. అవునా కాదు? అవును. మంత్రమే లేదు వాడి దగ్గర, వాడు వశపరుచుకున్నాడని చెప్పేసేసని చూపించబట్టే. ఇంకో విషయం చెప్పాలంటండి, వాడిని మొట్టమొదటిగా ఫేమస్ చేసింది మీరు ఏమనుకున్నా మంచిదే కానీ మీ మీడియా సోదరులే. మీ మీడియా వాడి వైపు తిరగకుండా ఉండుంటే వాడి ఈ పాటికి తల వెంట్రుకలో ఒక వెంట్రుక. అవునా కాదా? మీ మీడియా సోదరులు కనుక వాడికి అసలు ఇలానే వస్తారని చెప్పేసి అని వదిలేసి ఉంటే వాడు ఒక వెంట్రుక అయిపోయేటువంటి వాడు. ఇప్పుడు ఆ వర్షినికి గతి పట్టేయడానికి కూడా ముఖ్య కారణం మీడియానే. మాదేముంది గురువు గారు, ఇప్పుడు మేము ఎంతసేపు ఉన్నా కూడా ట్రెండింగ్ లో ఉన్న దాన్ని తీసుకెళ్లి జనాలకు చూపించడం మాత్రమే మా పని. ఆ ట్రెండింగ్ లో ఉండేదాన్ని జనాలకు చూపించడం వరకు మీ పద్ధతి. నేను కాదను నా విషయంలో. అసలైన వాడిని వదిలిపెట్టి కొసరవాడిని పెట్టుకుంటే అది ట్రెండింగ్ ఎట్లా అవుతుంది? గురువు గారు మీరు అన్నది వాస్తవమే. మాకు అఘోరాలకు అఘోరీలకు తేడా మాకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు మాకు ఒక ఏదైనా మీటింగ్లలో కానీ ఇట్లా కూర్చోబెట్టినప్పుడు కానీ చెప్తే అప్పుడు మేము నేర్చుకొని వాడినంతా ఏం చేయడాలి అనేది కూడా మీలాంటి పెద్దవాళ్ళ సహకారంతో, మీలాంటి గురువుజీల సహాయంతో సూచనల మేరకు ఖచ్చితంగా మేము చేయడానికి ఒక ఆయుధాన్ని మీరు మాట పరంగా కానీ చేతపరంగా కానీ మీరు మాకు ఇస్తారు. అప్పుడు మేము రెడీగా ఉంటాం. అది కానీ మాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇందులో ఇంకొక విషయం అడుగుదా చెప్పండి. నిన్ననో మొన్ననో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, కారులో కూర్చున్నారు. వాడు తినుకుంటూ మాట్లాడుతున్నాడు. దేంతో తింటున్నాడు వాడు? చెంచా, స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు. ఒక అఘోరి అయ్యి ఉండి వాడు స్పూన్తో ఎలా తింటాడండి వాడు? ఇంకొకటి అందరికి వాడు చెప్పిందేంటి, నేను పుర్రెలోనే భోజనం పెట్టుకుంటా. కపాలం అన్నా పుర్ర అన్నా ఒకటే. అవునా? పెట్టుకొని మరే భోజనం చేస్తా అని చెప్పిన వాడు ఇప్పుడు గిన్నె ఎక్కడిది, గిన్నె మీద స్పూన్ ఎక్కడిది? మళ్ళీ పంచభక్ష పరమాణాలు. ఇంకొకటి, ఈ విషయం పక్క పెట్టండి, వేరే ఇంకొక వీడియో వాడిది బయటకు వచ్చింది. ఎలా? షార్ట్ టీ షర్ట్. షార్ట్ టీ షర్ట్ అర్ధనగ్నం ఎందుకు అవుతుందండి? నువ్వు మామూలుగా షార్ట్ వేసుకుంటావు కదా, టీ షర్ట్ వేసుకుంటావా? అయితే నువ్వు అర్ధనగ్నంగా ఉన్నట్ట? అది లేదు కదా. అర్ధనగ్నం అంటే కేవలం ఇది కనిపించకుండా, ఈ తొడ భాగం వరకు కనిపించకుండా ఉండేటువంటిది అర్ధనగ్నం. ఇక్కడ నుంచి బొడ్డు దగ్గర నుంచి తొడ భాగం వరకు. ఒకప్పుడు అన్ని వదిలేసుకొని తిరిగినోడు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అన్ని కావాలి కదండి. అన్ని వదిలేసినని మనందరినీ భ్రమించడానికి కోసం వాడు వచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, వాడు జల్సా చేయడం కోసమే ఈ యొక్క సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. మొదలు ఇలాంటి వ్యక్తులు, ఎందుకంటే నేను ఇంకో నిజం చెప్తా వినండి. రేపు పొరపాటున ఒక నిజమైన అఘోరులు ఇక్కడికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఫేక్ అనే అనుకుంటా. ఫేక్ అనే వచ్చిండే. ఇంకోటి మొదలు పడ్డాడు, ఇక మొదలు పెట్టేశాడు. వీడేం చేస్తాడు అనే భావన వస్తుంది. సో దాన్ని క్యాచప్ చేసుకొని వీడు ఇలా చేశాడంటారు. ఖచ్చితంగా. అందుకోసమే ఈ విధవలను ఎక్కడ వరకు ఉంచాలో మొదలు అక్కడ వరకే ఉంచాలి. అవునా? వాడు ఇంకో విషయం చెప్పాలంటే వాడు ఫేక్ అని వాడు వచ్చిన ప్రారంభంలోనే చాలా మంది పండితులు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత అయినా వాడిని ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి వారు శివరుద్ర గారు వీళ్ళందరూ చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇటు కాకుండా రైట్. గురుగారు, ఇప్పుడు ఆ అమ్మాయికి వశీకరణ చేసి ఇదంతా లాక్కున్నారు, వశీకరణ కేవలం ఇలా చేశారని చెప్పేసి అంటున్నారు. నిజంగానే వాడికి అంత శక్తులు ఉన్నాయంటారా? మంత్రమే రాని వాడికి వశీకరణం ఎక్కడదండి? ఇందాక అదే చెప్పాను నేను. వాడు అడ్డమైన, ఇప్పుడు మీరు అమ్మ బొమ్మ సినిమా చూసారా? చూసాను. అందులో బొమ్మ ఏ మంత్రం చదువుతుంది? భగవకే భగవా సరే భగిని భాగోధరే చదువుతూ ఉండాలి కదా. అగో అలాంటి మంత్రాలు వచ్చు వాడికి అంది. అంటే అసలైన మంత్రాలు కాదు, కొసరు మంత్రాలు కూడా కాదు. అసలు కొసరు రెండు కాదు. వాడు ఎలాంటి వాడు, వాడిలాంటి మంత్రాలే అవి. వాడు సృష్టించుకొని కల్పించుకున్న మంత్రాలు మాత్రమే.
సృష్టించుకొని కల్పితం పెట్టుకున్నటువంటి మంత్రాలు మాత్రమే. అలాంటప్పుడు అది వాడు అసలైన ఘోరాన్ని ఎందుకు వస్తాడు మనకు? రాడు కదా. కాకపోతే ఏంటి అని అంటే మంచో చెడో జరిగేదైతే జరుగుతుంది. విన్నారా? దీనికి నా విన్నపం ఏంటంటే క్లారిటీ ఇస్తాయి ఫైనల్గా. ఇక వీని ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల మనం ఇంకా ఫేమస్ చేస్తున్నాం. దయచేసి మన 2 తెలుగు రాష్ట్రాలకు చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే, ఆ విధవ ఇంకోసారి మన దగ్గరికి వచ్చాడు అని అంటే ప్రభుత్వం వారు కానివ్వండి, పోలీస్ అధికారులే కానివ్వండి, కఠినమైన చర్య తీసుకొని వాడిని జీవితాంతము ఒక జీవిత ఖైదీగా అరెస్ట్ చేసేసి బయటికి రాకుండా చూడండి. మీరు అనొచ్చు జీవిత ఖైదీ ఎందుకండి అని. అదేదో ఉరిశిక్ష చేస్తే అయిపోతుంది కదా అంటారు. ఉరిశిక్ష చేస్తే 5 నిమిషాలు పోయే ప్రాణం 2 నిమిషాల్లో పోతుంది కావచ్చు పోయే ప్రాణం. కానీ వాడు చేసిన తప్పేంటో వాడి జీవితాంతం గుర్తుకు రావాలంటే జీవితాంతం వాడు జైల్లో ఉండాలి. అవునా? అక్కడ జరిగేటువంటి ఎందుకనంటే వీడు చూడండి, ఆ రక్షక భటులు పోలీస్ అధికారులను కూడా నోటికొచ్చినట్టు తిట్టారు. చాలా మాటలు అన్నారు. అందుకోసమే దయచేసి విజ్ఞప్తి చేసుకుంటున్నా, వాడి మీద కఠిన చర్యలు తీసుకోండి. మీ మీడియా మిత్రులకు కూడా దయచేసి చెప్తున్నా, అటువంటి విధవలను మీరు ప్రోత్సాహం చేసి వాడి విషయంలో ఇవి హల్చల్ మాత్రం చెయ్యకండి. ఇది ఒక్కటే నా ఆఖరి కోరిక. అంటే అదేంటి గురుగారు ఆఖరి కోరిక? ఈ టాపిక్ లో వాడి కోరిక, ఈ టాపిక్ మీద ఆఖరి కోరిక, ఇంకా వేరే ఏదో కాదు. రైట్ గురుగారు, ఒకవేళ వర్షిని కనుక మళ్ళీ తిరిగి వస్తే ఆ అమ్మాయికి చేసిన అంటే ఏమన్నా ఉన్నా కూడా, ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే కంప్లీట్ గా వాడి మాయలో ఉండిపోతుంది. ఎంత మనం తీసుకొద్దాం అనుకున్నా కూడా రావట్లేదు అసలు. అది మాయలో లేదండి, మాయలో లేదు. ఎందుకు అని అంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చదువుకున్నావా నువ్వు? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? డిగ్రీను, బీఫామ్, బీటెక్ చదివావు. నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు తెలిసిన లేడీస్లలో మంచి వాళ్ళని ఇష్టపడ్డారా, చెడ్డ వాళ్ళని ఇష్టపడ్డారా? దానికైతే మంచి వాళ్ళని ఇష్టపడ్డాను. అదేంటండి తప్పు చెప్తున్నారు? లేదండి, పోరంబోకులను ఎక్కువగా ఇష్టపడతారు ఈ ఆడవాళ్ళు. మంచి వాళ్ళను నమ్మరు, మంచి వాళ్ళ జోలికి రారు. వాడు ఎంత పోరంబోకైతే, ఎందుకనంటే వాడు వేషాలు వేస్తాడు. ఓకే, మంచి అనే ముసుగులో వేషాలు వేస్తారు. అవునా? అది అలా, ఇది ఇలా, అట్లా ఇట్లా, నిన్ను అలా చేసుకుంటా, ఇలా చేసుకుంటా, పైకెత్తి కళ్ళబోని కబుర్లు చెప్పి ప్రేమలోకి దింపేస్తారు. ఆ ప్రేమ ఎన్ని రోజుల్లో ఉండదు కదండి గురుగారు. వినండి, ఆ ప్రేమ ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల్ని ఎదిరించి ఇంట్లో నుంచి లేచిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? అందులో ఒకతే ఈ వర్షిని. మాయ లేదు, మంత్రం లేదు, ఏం లేదు. క్లారిటీ చెప్పాలంటే అంటే కేవలం ఆశ కోసం పోయిందంట. రైట్. ఎందుకు అనంటే వీడేమయ్యాడు? ట్రాన్స్గా మారిపోయాడు. వాడేమయ్యాడు? వాడేమయ్యాడు? సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీతో తిరిగితే ఇంకో సెలబ్రిటీ. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ అయిందాగా లేదా? ఆటోమేటిక్ గా అయిపోయింది. మరి ఇంకేంటి? గూగుల్లో కొడితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి పేర్లే అంతే. గూగుల్ ఒకటే వాళ్ళ పేర్లు వచ్చేస్తున్నాయి అంటే వాళ్ళు సెలబ్రిటీ కింద పడిపోయారు కదా. ఇక వాళ్ళు ఎక్కడ పోయినారే వీళ్ళు ఒక సెలబ్రిటీలు అనుకుంటారు కదా. మరి అది సరిపోవట్లే ఆ అమ్మాయికి. అదే ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను ఈ టాపిక్ మొత్తం అందరూ మర్చిపోతారు. మళ్ళీ వస్తుందా ఈ టాపిక్? వస్తుందా? ఈమె గురించి వస్తుందా? ఏం రానప్పుడు అయిపోయి. ఇంకొకటి, పెళ్ళెందుకు చేస్తున్నారు? సెలబ్రిటీలో ఇంకొంచెం హైఫై కావాలి. అరే ఒక అఘోరాన్ని పెళ్లి చేసుకున్నారు. అసలు ఇంతవరకు ఏ అఘోరులైనా మీ తాతల ముత్తాతల నుంచి ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న చరిత్ర ఉందా? నేను ప్రతి బుక్లో చదివాను గురువు గారు. ఎక్కడ పెళ్ళి ఇవన్నీ వాళ్ళ దాంపత్య జీవితం కానీ వైవాహిక జీవితం కానీ ఎటువంటిది లేదు అసలు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా శివుడి ఆరాధన, శివుడి తత్వము, దాని గురించి మాత్రమే. వాళ్ళకి ఏమన్నా శివాలు ఇవాళ ఏమన్నా ఉంటే తినడము, భుజించడము, అవి మాత్రమే చేస్తాము అన్నమాట. అది కూడా జనసంచారంలోకి 10 మంది ఉన్న ప్లేస్లో వాళ్ళు అసలు కనిపించరు. వాళ్ళని చూస్తే లోపలికి వెళ్ళిపోతారు కదా. అది చూసి మరి ఇక్కడ ఇంత మంచిగా మనకు తీరులో ఉన్నప్పుడు వాడిని ఒకటే ఫేమస్ చేయడము, ఆ అమ్మాయిని ఒకటే ఫేమస్ చేయడము ఎంతవరకు ధర్మం ఇది?
అవునా కాదు? దీన్ని మొదలు అందుకోసమే దయచేసి మీరు కూడా తప్పు పట్టకండి. మీడియా సోదరుల వల్లనే వాడు ఫేమస్ అయ్యాడు. ఇంకొకటి, మనకు ఎంతోమంది జవాన్లు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళకంటే ఎంతో మంచిగా రోజు మన కడుపు నింపే రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయండి, వాళ్ళ గురించి చూపించండి, ఒక ధర్మాన్ని కాపాడే వాళ్ళని చూపించండి. వీళ్ళందరినీ వదిలేసి సనాతన ధర్మం అనే ఒక అబద్ధపు పేరు మీద వచ్చినటువంటి విధవను మాత్రం మీరు చేస్తున్నారు. మన కోసము ప్రాణాలు అర్పించే జవానులు ఉన్నారు అక్కడ రక్షకంగా. వాళ్ళు చేపట్టి మనం ఇంకా బ్రతికే ఉంటున్నాం ఇక్కడ. ఒక రైతు కష్టపడితేనే నిత్యంగా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ 3 పూటలు 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. వాళ్ళని చెయ్యండి ఇంటర్వ్యూలు, వాళ్ళని సెలబ్రిటీలు చేయండి. అడ్డమైన బెధవలను తీసుకువచ్చి సెలబ్రిటీలను చేయకండి దయచేసి. దానివల్ల మనకు టీఆర్పీ రేటు పెరుగుతుందేమో అనుకుంటున్నారు. అదే ఒక రైతు సోదరుని కనుక మీరు ఇంటర్వ్యూలు చేసిన ఒక రైతు సోదరుడికి వాడి బాధను మీరు చూపిస్తే మీ టీఆర్పీ రేటు దీనికంటే అధికంగా పోతుంది. తెలుసా మీకు? ఇదొక్కటి చేయండి దయచేసి, ఎవరు కూడా అన్యదా భావించకండి. చాలా చక్కగా, ఎందుకంటే నిజానికి చెప్పాలంటే మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మనం తింటున్న ప్రతి మెతుకుకి రైతు కారణం. మనం ఈరోజు ఇంత సేఫ్గా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి బార్డర్లో ఉండే సైనికులు కారణం. నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను గురుగారు, ఎందుకంటే మా అన్న కూడా ఒక ఇండియన్ ఆర్మీ, రిటైర్డ్ అయ్యి వచ్చారు ఇండియన్ ఆర్మీ. మా అన్నతో నేను ఒకరోజు ఈ విషయం గురించి డిస్కషన్ చేశాను. మీకు నిజంగా మీ మీడియా వాళ్ళకు నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను తీసుకోండి, సేమ్ మీరన్నట్టే రైతులను తీసుకోండి. కన్న తల్లి గురించి చెప్పండి. ఎంతోమంది కన్న తల్లుల ఆవేదన, వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, వాళ్ళని తీసుకోండి. అవును, ఎందుకనంటే ఈ కాన్సెప్ట్ ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకు అనంటే వాడిని కన్ని పెంచి పెద్దది చేసిన తల్లిదండ్రులను కూడా తీసుకుపోయి ఆ వృద్ధాశ్రమంలో వేశారు. అదే మీరు ఒక మీడియాలో చూపిస్తే చచ్చినట్టుగా మరలా తిరిగి వాడు తల్లిని ఇంటికి తీసుకుపోయి పెడతాడు, మంచిగా చూసుకుంటాడు. వాడినేమో ఒక జీవితం కోసము ఓ సాఫ్ట్వేర్నో, ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక సీఎంనో, ఒక ఎంపీనో, పిఎంనో ఏదో ఒకటి చేసింది తల్లి. విన్నారా? అలాంటి తల్లిని మనం చూసుకోవాలి. తల్లిదండ్రులు, తల్లి లేనిది జననం లేదు, తండ్రి లేనిది జీవితం లేదు, తండ్రి లేనిది జీవితమే లేదు. ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడైనా సరే వాళ్ళు మనకు నిత్యంగా భోజనం పెట్టేటువంటి వారు చేయబట్టే మన జీవితం ఉంటుంది. అందుకోసము ఈ అనాథ వృద్ధాశ్రమాలలో గనక మీరు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తల్లిదండ్రుల వైపు దగ్గరికి పంపించి వాళ్ళని ఏకం చేయండి. అది మన ధర్మాన్ని. ఇవన్నీ వదిలిపెట్టేసి ఎవడో మన దేవుళ్ళని తిట్టాడని వాడిని ఫేమస్ చేస్తున్నారు, ఎవడో సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఇక్కడికి వస్తే వాడిని చూపిస్తున్నారు. అవునా కాదు? మొదలు ఇవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళందరినీ కలిపే ప్రయత్నము చెయ్యండి.